నా వాళ్లతో కలిసి ఉండాలని నా కోరిక తీరకుండానే నన్ను సమంతని కలపాలి అన్న నా ఆశయం నెరవేరకుండానే ఎవ్వరికీ చెప్పకుండా మౌనంగా ఈ లోకం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. వర్ష, ఏం చేస్తున్నావు వర్ష? నీకేమన్నా పిచ్చెక్కిందా? నీకోసం ఇక్కడ నా గుండె కొట్టుకుంటుందని నువ్వు మర్చిపోయావా? నువ్వు దూరం అయితే నేనేమైపోతానో అని ఆలోచించలేకపోయావా? నీకోసం బతుకుతున్న మనిషిని నా కోసం నువ్వు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేకపోయావా? ప్రాణం తీసుకోవడం అంత సులువైపోయిందా? నీ ప్రాణం నీ ఇష్టం అవ్వచ్చు, కానీ నువ్వు నా ప్రాణం పోతుంది అంటే నేనెలా ఊరుకుంటాను? నేను ఎలా తట్టుకోగలను? నీకోసం కొట్టుకుంటున్న ఈ గుండె ఆగిపోతుంది అంటే ఎలా భరించగలను అనుకున్నావు? నా ప్రాణం పోతుంది అన్నా నేను భయపడ్ను, కానీ నువ్వు ప్రాణం తీసుకుంటానంటే మాత్రం నేనెలా తట్టుకుంటాను? నిజంగా ప్రేమించిన వాళ్ళు చేసే పని ఇది కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోమంటా? నేను ఎప్పుడో చెప్పాను, ప్రేమ కన్నా పెళ్లి గొప్పది అని. నీకు సమంతకి పెళ్లి జరిగిపోయింది. ఆ తాళి బంధానికి విలువివ్వాలి. మీరిద్దరూ కలిసే ఉండాలి అని నేను ఎన్నోసార్లు చెప్పాను. నువ్వే అర్థం చేసుకోవడం లేదు. అందుకే నేను బ్రతికుంటేనే కదా నువ్వు నా కోసం వస్తావు. నేనే చనిపోతే నువ్వు సమంతతోనే ఉంటావు అని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇదంతా సమంత కోసం ఎందుకు చేస్తున్నావో ఒక్క మాట చెప్పగలవా? తను నాకు అక్క లాంటిది. అక్క జీవితాన్ని నిలబెట్టడం కోసం ఒక చెల్లెలిగా బాధ్యత తీసుకుని చేస్తున్నాను. చాలా. నువ్వు అక్క కలుస్తారంటేనే చెప్పు, అప్పుడే నేనుంటాను. లేదంటే నేను బ్రతికున్నా అర్థం లేదు. మీరిద్దరూ కలుస్తారా? నన్ను శాశ్వతంగా దూరం అయిపోమంటావా? నాకు సమాధానం కావాలి. మౌనం సమాధానమని నేను అనుకోవట్లేదు. ఏంటి వంశీ నువ్వు చేస్తున్న పని? వర్ష వదులు. వదిలేస్తాను సార్. నేను వర్ష కోసమే బతుకుతున్నానని అందరికీ తెలుసు. కానీ వర్ష మాత్రం నా కోసం బతకడం లేదు. తను ఇంకేదో కోరుకుంటుంది. ప్రేమించిన అమ్మాయి కోరిక నెరవేర్చడం ఒక ప్రేమికుడిగా నా బాధ్యత. అందుకే తన మాట నిలబెట్టడానికి వచ్చాను. అందరి ముందు వర్ష గొప్పతనం వివరించాకే నేనే నిర్ణయం తీసుకున్నానో చెప్తాను. అనుకోని కారణాల వల్ల ఎంతగానో ప్రేమించిన నేనే అంతగా ద్వేషించేలాగా కొన్ని సంఘటనలు జరిగాయి. దానికి కారణం ఎవరన్నది వాళ్ళ మనస్సాక్షికే తెలుసు. నా ప్రాణాన్ని నేనే అనుమానించేలా, నా ప్రాణాన్ని నేనే అవహేళన చేసేలా చేశారు. ఆ క్షణంతోనే నేను ప్రేమించిన వర్షకి నా మీద ప్రేమ చచ్చిపోయింది. తర్వాత నా తప్పు నేను తెలుసుకున్నాను. మళ్ళీ నా ప్రేమను అంగీకరించు అని వర్షని వేడుకున్నాను. కానీ నా వర్ష నా ప్రేమను అంగీకరించలేదు. ఎందుకో తెలుసా? అప్పటికే నాకు పెళ్ళైపోయింది. ఎవరితోనో కాదు, ఈ శంకర్ ప్రసాద్ గారి మనవరాలు సమంతతో. వంశీ, ఇప్పుడు అవన్నీ మాట్లాడడం అవసరమా? మాట్లాడనివ్వండి. తనేం చెప్పాలనుకుంటున్నాడో చెప్పనివ్వండి. ఇన్నాళ్ళు అలా గొంతు నొక్కేస్తూనే పరిస్థితి ఇంతవరకు తెచ్చుకున్నాము. ఇప్పటికైనా వంశీని మాట్లాడనివ్వండి. చాలా థ్యాంక్స్ అండి. నేను ఇంట్లో గౌరవించే వ్యక్తి మీరు. మీరంటే నాకెప్పుడూ అభిమానం ఉంది. అందుకే మీకు అనారోగ్యంగా ఉంది అంటే
నేను సమంతతో కలిసి ఉన్నట్టుగా నటించడానికి వచ్చాను. కానీ అది నటన కాదు, నిజం కావాలని వర్ష కోరుకుంది. ఒకవేళ సమంత నేను కలవకపోతే తను ప్రాణాలు తీసుకోవాలి అనుకుంది. ఈ రోజు నేను 5 గంటలకి ఇక్కడికి రాకపోతే 5 గంటల 5 నిమిషాలకి ఈ వర్ష అందరినీ వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోయేది. నా వర్ష అన్న మాట నిలబెట్టుకుంటుంది, అది నాకు తెలుసు. అందుకే ప్రాణంగా ప్రేమించిన తన ప్రాణం పోకూడదని నేనొచ్చాను. నేను రావడం 1 నిమిషం ఆలస్యమయ్యుంటే ఈ పాటికి విషం తాగి వర్ష అందరికీ దూరం అయ్యేది. నన్ను సమంతని కలపాలని తన ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడిన వర్షాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఈ జీవితంలో తను నా దగ్గర ఉండదన్న నిజం మాత్రం నా మనసుని మరింత బాధ పెడుతుంది. ఒకప్పుడు నేను తన్ని బాధ పెట్టాను, తనని ఏడిపించాను, తన కన్నీళ్ళకి కారణమయ్యాను. అదంతా నేను కోపంలో చేసిందని వర్షకి ఎన్నిసార్లు చెప్పినా తను నన్ను క్షమించింది. కానీ ఒకే ఒక్క మాట చెప్పింది. ఆ ప్రేమ అక్కడితోనే ముగిసిపోయింది. నీకు పెళ్లి జరిగిపోయింది, ఇంకా నీ ప్రేమ సమంత మీదే ఉండాలి అని, నీ జీవితం సమంతతోనే ఉండాలి అని, నువ్వు సమంత కోసమే బతకాలి అని చెప్పింది. నేను ప్రేమించిన మనిషి నన్ను కోరిన మొదటి కోరిక అది. ఆ కోరిక నెరవేర్చకపోతే అదే తన చివరి కోరిక అవుతుందని నాకు చెప్పింది. అందుకే అందరి సమక్షంలో చెప్తున్నాను, నా వర్ష మాటని నేను నిలబెడతాను. నేను బతికేది ఇంకా సమంత కోసమే. బ్రతికున్నంతసేపు సమంత కోసమే బతుకుతాను, సమంతతోనే ఉంటాను. ఇప్పటికైనా నన్ను క్షమిస్తావా? నీ మాట నిలబెట్టాను, నువ్వు ఒప్పుకుంటావా? థ్యాంక్స్ వంశీ. నా బాధను అర్థం చేసుకున్నందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు సమంత కలిసి ఉండాలన్నదే నా కోరిక. మీరిద్దరూ సంతోషంగా బతకాలి అన్నదే నా ఆశ. థ్యాంక్స్ వంశీ. ఇప్పటికైనా నువ్వు నా గురించి అర్థం చేసుకున్నావు. ఈ మాట చాలు వంశీ. నీ కోసం బ్రతుకుతున్న ఈ ప్రాణానికి ఎంతో పెద్ద వరాన్నిచ్చావు. ఇక నా జీవితం సంతోషంగా ఉంటుంది. నా ప్రేమను అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ.